తెలంగాణ నాయకులు ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారికి విన్నపం చేస్తున్నాను. మీరు ఆంధ్ర ప్రజల్ని చాలా తిట్టారు. ఆ రోజున మేము ఒక మాట మాట్లాడకుండా భరించింది మీ భావోద్వేగాన్ని, మీ ఉద్యమ స్ఫూర్తిని అర్థం చేసుకొని భరించాం. కానీ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇంకా రెండు రాష్ట్రాల మధ్య గొడవ అంటే ఇది ప్రజలు అలసిపోతున్నాం. నేను సిపిఐ సిపిఎం వామపక్షాలతో కలిసి మనం 2019 ఎన్నికలు పోటీ చేస్తున్నాం. ఎందుకంటే నాకు కేసీఆర్ గారు తెలుసు. తెలంగాణలో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే చాలా మంది అడుగుతారు, నువ్వు ఎందుకు వెళ్ళావు ఆయన దగ్గరికి, మనం తిట్టిన ఆయన అంటే, అరే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాల్సిన వ్యక్తులు, రాజకీయ పార్టీలో ఉండాల్సిన వ్యక్తులు ముఖాముఖిని కనపడితే గౌరవం ఇవ్వడం అనేది మన సాంప్రదాయం, మన తెలుగు సాంప్రదాయం అది. అంతేగాని నమస్కారం పెట్టానంటే అమ్ముడైపోయానని కాదు, లొంగిపోయానని కాదు. అది దయచేసి అర్థం చేసుకోండి. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాజధాని అయ్యి అక్కడి నుంచి వచ్చేశారు. ఈ రోజున అమరావతి అభివృద్ధి ఇంకా జరగలేదు. ఉమ్మడి రాజధాని వదిలేసుకుని వచ్చేశారు. ఒకవైపు ఈ రోజుకి మనకి నాగార్జున సాగర్ డ్యాం దగ్గర నుంచి పోలీసులు కొట్టుకున్న పరిస్థితి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు 2014లో మళ్ళీ ఈ రోజుకి కూడా మధ్యలో నోటికి ఓటు అని చెప్పి కొంత హింస జరిగింది. మళ్ళీ నిన్న చూస్తే, గత 2 రోజులుగా చూస్తే మళ్ళీ ఐటీ టెక్నాలజీ మీద ఐటీ డేటాని, గవర్నమెంట్ ప్రజల డేటాని ఒక ఐటీ కంపెనీ దగ్గర ఉందని చెప్పి దాడులు చేస్తుంటే నాకు ఒకటే అనిపించింది, 2 బలమైన నాయకులు, ఒక తెలంగాణ